కంగ్రాచులేషన్స్ శ్రీ దాసరి ప్రసాద్ జనతా ఫౌండేషన్. గ్రేట్ అచీవ్మెంట్ ప్రసాద్, ఇది మన ఫౌండేషన్కి. నేను మిస్ అయిపోయా, ఇంత పెద్ద ఈవెంట్కి రాలేకపోయాను. గ్రేట్ అచీవ్మెంట్ ప్రసాద్, మామూలు విషయం కాదు. అవును మనోజ్, ఆ రోజు మీరు అందుబాటులో లేకుండా ఉన్నారు చెన్నైలో అన్న. ఇది నువ్వే కాదు, నువ్వు ఇప్పుడు చూసేట్టు అంటున్నావు. యాక్చువల్గా అక్కడ స్టేజ్ మీద జనతా ఫౌండేషన్ పేరు పిలిచి ఈ ప్రశంసా పత్రాన్ని, అదేవిధంగా ఈ యొక్క మెమోంటోని అందరి సమక్షంలో జనతా ఫౌండేషన్ని పిలిచిన తర్వాత రెడ్ క్రాస్ వాళ్ళ సమక్షంలో, నెల్లూరు జిల్లాలో ప్రముఖులు అందరి సమక్షంలో జనతా ఫౌండేషన్ సంబంధించిన దాసరి ప్రసాద్ సభ్యులు రమ్మని పిలిచినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అది అసలు చాలా ఆనందం వేసింది ఆ సందర్భంలో. అది మీరు ఆ సందర్భంలో ఫీల్ అయ్యారు, మిస్ అయ్యారు మీరు నిజంగా. అదే మనం ఎక్కడ స్టార్ట్ చేసాం, ఎక్కడ ఇట్స్ స్టిల్ కంటిన్యూషన్ ప్రాసెస్. ఇది మనకి ఇంతవరకు ఆగకూడదు. యా, అది నువ్వు యాక్చువల్గా ఇది 1 day బిఫోర్ అనుకున్నారు కదా యాక్చువల్గా ఇది. అవును మనది. అప్పుడు మనందరం కూడా, నువ్వు, నరసింహ, నేను, ఒక 5-6 మందిని ఒక 2 రోజుల ముందర, నెలలో మనం ఏదో కార్యక్రమం చేస్తాం కాబట్టి ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే ఎట్లుంటుందని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు, నరసింహ, నువ్వు, ఎవరో మన వాళ్ళు, ప్రసాద్ 2 days కూడా లేదు అసలు బ్లడ్ ఇంపాసిబుల్ బ్లడ్ ఇవ్వడం అనేది అని చెప్పి డిస్కషన్ అడిగినప్పుడు, మీరు కూడా ఇంకో డేట్ పెట్టుకుందాం కదా ఇది అన్నారు మన వాళ్ళు. కరెక్ట్, నెక్స్ట్ వీక్ అట్లా పెట్టుకున్నా. అప్పుడు నేనైతే మన వాళ్ళ మీద నమ్మకంతో, ఎంతమంది వస్తారు మనోజ్, బ్లడ్ ఇచ్చేది 10 మందిని 20 మందిని ఒక కార్యక్రమం చేసినట్టే కదా అని డిస్కస్ చేసుకున్నాం. కరెక్ట్. అప్పుడు ఆ రోజు ఇంకా అందరికీ, ఎవరికి సంబంధించిన వాళ్ళు దగ్గర వాళ్ళు అందరికి ఫోన్లు చేసాము. ఫోన్లు చేసిన తర్వాత చాలా సక్సెస్ అయ్యింది. ఆ రోజు నేను అటెండ్ అయ్యాను. నేను అనుకున్నాను హార్డ్లీ ఒక 20 members వస్తారేమో అనుకున్నా. ఐ థింక్ అరౌండ్ 100 members దాకా వచ్చారు ప్రసాద్. అవునవును మనోజ్, అసలు నేను కూడా ఎట్ ద టైమ్ ఐ వాజ్ షాక్డ్. ఎందుకంటే అసలు నేను ప్రోగ్రాం పెట్టాము అంటే, మామూలు ప్రోగ్రాలు చేసేది 10 మంది 20 మంది 30 మందితో చేస్తుంటాం మామూలుగా మన కార్యక్రమాలు. బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అనే తలకి నేను కూడా నిర్ణయం తీసేసి పెట్టేశాం. కానీ చాలా సందిగ్ధం ఉండింది నాకు. అంటే నా ఒపీనియన్ ఒక 50 దాటితే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నాను. అది కాక బ్లడ్ డొనేషన్ అంటే కొంతమంది సంకోచిస్తారు రావడానికి. ఈ మామూలు ప్రోగ్రామ్ అంటే వచ్చి అటెండ్ అవుతాము, ఏదో క్లోత్ డిస్ట్రిబ్యూషన్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనుకో వచ్చేసి అటెండ్ అవుతారు. బ్లడ్ అంటే కొంచెం చాలా సంకోచిస్తారు కదా. అవును మనోజ్, అయితే నిజంగా అది నా అదృష్టం. కాకపోతే మన ఫౌండేషన్ వాళ్ళు ఉండే సభ్యుల యొక్క బలం, నిర్ణయం తీసుకొని అందరికి ఫోన్లు చేసిన తర్వాత దాదాపు 120 members దాకా వచ్చారు. దాంట్లో దాదాపు 90 దాకా బ్లడ్ ఇచ్చారు ఆ రోజు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అది కూడా వచ్చిన అందరూ పాత మిత్రులందరిని పిలిచి, చాలా నాకు గుర్తుంది, నీకు కూడా జ్వరం అప్పుడు. అవునవును, నీకు జ్వరము, అసలు నీకు జ్వరం అయితే నువ్వు కూడా వైరల్ ఫీవర్ ఏదంటే బ్లడ్ ఇద్దంటే ఇవ్వాల, నువ్వు కూడా యాక్చువల్గా నువ్వు కూడా ఇవ్వాల్సింది. అట్లా చాలా మంది వైరల్ ఫీవర్ టైం కూడా అది నిర్ణయం టైం కూడా అది సీజన్, జ్వరాలు సీజన్, చాలా మంది జ్వరాలు కూడా ఉన్నాయి. బట్ గ్రేట్ అచీవ్మెంట్ ప్రసాద్. అండ్ ఆల్సో మన సభ్యుల్లో మొత్తం టీచర్స్, ఇంజనీర్స్, ఆల్ ప్రొఫెషనల్స్, వాళ్ళకి వచ్చేది ఆ ఒక్క డే విత్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. కానీ అవునవును, మీరు చెప్పినట్టు టీచర్లు, లాయర్లు, అందరూ అన్ని రకాల ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు. నిజంగా మన బలం కూడా అదే, మన ఫౌండేషన్ బలం కూడా అన్ని రకాల సెక్టార్లకు తెలిసిన వాళ్ళు ఉండటం కూడా మనకి అది బలం. అది కూడా కాక ఎక్కడ అప్పుడు దాదాపు అన్ని ప్రాంతాల నుంచి మనం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు మనోజ్. మనం రూపాయిగా అది ఇంకొక అచీవ్మెంట్. ఏ ప్రోగ్రామ్కైనా సరే మన ఫౌండేషన్ సభ్యులు అంటే, కొంతమంది నేను బయట చూసింటా కదా, అట్లీస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక చూసాను, సంథింగ్ ఏదో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కదా. మనం వాళ్ళు ఏది ఆశించారు, వాళ్ళు సేవ చేయడానికి ప్యూరిటీ, ఆ సోల్తో వచ్చి సేవ చేస్తున్నారనమాట. అది గ్రేట్ అచీవ్మెంట్. ఇప్పుడు మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి దాదాపు 2 years దగ్గరలో ఉన్నాం మన ఉగాదికి 2 years అవుద్ది. ఇప్పుడు వరకు మనం దాదాపుగా నెలకు ఒక ప్రోగ్రాం అన్నట్టుగా చేస్తూ ఉన్నాం. ప్రతి ప్రోగ్రాం, ఏ ప్రోగ్రాంలో కూడా మనం ఎవరికి రూపాయి ఇచ్చింది లేదు. వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళు పెట్టుకొని ప్రోగ్రాం కాడికి రావటం. అయితే మన కమిటీలో ఉండేవాళ్ళే మన
సభ్యులే ప్రతి కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు దాకా మనం బయట కూడా రూపాయి తీసుకొని ఎవరిని అడిగిందిలే. ఇప్పుడు నువ్వు ఒక కార్యక్రమానికి పెట్టుకున్నావు, నేను ఒక కార్యక్రమానికి పెట్టుకున్నాను. నేను కూడా వన్ ఆఫ్ ద కార్యక్రమానికి ఒక కార్యక్రమానికి పెట్టుకున్నాను. కానీ అట్లా అందరూ ప్రతి ఒక్కరూ ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వరకు మనం అన్ని ఆర్గనైజేషన్ లాగా సంస్థలాగా ఎప్పుడు పోయి రూపాయి డబ్బులు ఏరే వాళ్ళని తెచ్చుకుంది లేదా మన డబ్బులే ఖర్చు పెట్టుకొని మనం 2 yearsలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చాం. ఓకే, నా అబ్జర్వేషన్ కాదే ప్రసాద్. యాక్చువల్గా మన మెంబర్స్ వాళ్ళ డెడికేషన్ టువర్డ్స్ మన కార్యక్రమాలకి అటెండ్ అవటం, వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నా ప్రసాద్? ఇంకోటి ఏంటంటే మనం ఇంకోటి చిన్నది దీంట్లో మనం ఇంకా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్య 1 month కూడా బిలో 1 month అయి ఉంటుంది. జనతా ఫౌండేషన్ గురించి ఒక ఆర్టికల్ ఈనాడులో పెద్ద ఆర్టికల్ రాసి చూశారు కదా గ్రూప్లో నిజంగా దట్ ఈస్ అంటే ఈనాడు పేపర్ అనేది చాలా వాల్యుబుల్ పేపర్, మన స్టేట్లోనే నెంబర్ 1 పేపర్. ఆ పేపర్లో జనతా ఫౌండేషన్ గురించి మన సభ్యుల గురించి ఒక ఆర్టికల్ పెద్ద పేజీలో ఆర్టికల్ రాసి మన గురించి రాయటం అసలు నిజంగా మనం తక్కువ పీరియడ్లోనే స్టార్ట్ చేసాము. ఎక్సలెంట్గా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదే మామూలు విషయం కాదు ప్రసాద్. ఇది యాక్చువల్గా అదే మెంబర్స్కి ఏం చెప్పాలనుకున్నారు ప్రసాద్? ఏమన్నా దీంట్లో ఫ్యూచర్ కార్యక్రమాలు నిజంగా ఇది ఆడ స్టేజ్ మీద నేను ఇది కలెక్టర్ సమక్షంలో, జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారి సమక్షంలో ఇవన్నీ తీసుకొని ఇదిగో ఈ 2 ఇట్లా ఇచ్చి మనం ఈ 2 ఇట్లా ఇచ్చి అంటే నువ్వు రాలేదు కాబట్టి ప్రాక్టికల్గా చూపిస్తున్నా. అంటే ఇది నాకు ఒక్కడికే కాదు, ఇది నీకు ఒక్కడికే కాదు, మెంబర్స్ జనతా ఫౌండేషన్లో ఉండే సభ్యులందరూ ఈ విధంగా ఫీల్ అవ్వండి. ఎందుకు ఫీల్ అవుతున్నా అంటే నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి ఈ విధంగా కలెక్టర్ సమక్షంలో నేను తీసుకున్నానంటే ఎంత ప్రౌడ్గా ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ ఫీల్ని, నా ఫీల్ని ప్రతి ఒక్కరు అనుభవించాలా. ఎందుకంటే ఇది ఈ ఫౌండేషన్లో నేను 1 of the part మాత్రమే. మీరెంతో నేనంతే. కాకపోతే నేను చేయగలిగింది ఒకటే, అందరినీ కోఆర్డినేట్ చేసి ఒక పనిని ప్రారంభించి దాన్ని పూర్తయ్యే వరకు మేము 5-6 మంది దాన్ని మానిటర్ చేస్తుంటాం. నిజంగా జనతా ఫౌండేషన్ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా నాకు అదృష్టం ఏంటంటే నాకుండే ఫ్రెండ్స్ సర్కిల్, నాకు క్లోజ్ సర్కిల్, పార్టీలకు అతీతంగా, పార్టీలకు కొట్టించుకోరు, ఏం పట్టించుకోరు. మనం ప్రసాద్ ఏదో చెప్పాడు ఒక మంచి పని చేద్దామని చెప్పి ఆ ఫ్రెండ్స్ యొక్క సమూహంలో ఉండే బలమే ఈరోజు ఈ యొక్క ప్రశంసా పత్రాలు కానీ ఈనాడులో రాయటం కానీ రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా నా జనతా ఫౌండేషన్ మాకుండేటటువంటి మిత్ర బృందం గట్టి మిత్ర బృందం కాబట్టి పెద్ద స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తాం. జనతా ఫౌండేషన్ సభ్యులందరూ కూడా జనతా ఫౌండేషన్ ఏదైనా అందుబాటులో ఉంటాం. వాళ్ళకి ఎటువంటి అవసరమైనా కూడా ఫౌండేషన్ ఉండేటటువంటి సభ్యులందరూ పోయి కలుస్తాం. మరొకసారి మన వాళ్ళందరికీ, జనతా ఫౌండేషన్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ప్రసాద్.